హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎత్తనపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణ నవలలో నుంచి 13వ భాగాన్ని వినేద్దామండి. మేనేజర్ ఖాతా పుస్తకాలు తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. చూడండి, మీతో చిన్న మాట చెప్పాలని వచ్చాను. చెప్పండి, కుడుతున్న గిరిజ తలెత్తకుండానే అంది. మొన్న అకౌంట్స్లో చిన్నబాబు పేరిట 1000 రూపాయలకు బదులు 7000 రూపాయలు అని పడింది. అది చాలా పొరపాటే, క్షమించరాని నేరమే. చిన్నబాబు నన్ను ఉద్యోగంలోంచి మానేసి వెళ్ళిపోమని చెప్పారు. గిరిజ వింటూ కూర్చుంది. నేను ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మీకే నష్టం. ఏ అకౌంట్స్ ఎలా మేనేజ్ చేశానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. అసలు ఇలాంటి పొరపాటు జరిగిందంటే నాకే సిగ్గుగా ఉంది. నేనే మానేద్దామని అనుకున్నాను, కానీ రాజగోపాలరావు గారు గుర్తొచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సొమ్ము తింటూ బతుకుతున్నాను. నాకు పెళ్ళి ఆయనే చేశారు. పిల్లలకి అక్షరాభ్యాసం ఆయన చేతనే చేయించాను. ఈ పరిస్థితిలో చిన్నబాబుని వదిలి వెళ్ళడం అనేది నాకు సబబుగా తోచలేదు. మీరు కూడా ఒక మాట చెప్పి వెళదామని వచ్చాను. మీరు కూడా నేను చేసింది తప్పేనంటే ఇవిగో పుస్తకాలు, ఇవిగో బీరువా తాళం చెవులు. గిరిజ వాటిని అందుకోలేదు. ఏమంటారు? నేను చిన్నబాబుతో మాట్లాడతాను. అది విన్న తర్వాత కూడా ఆయన మిమ్మల్ని తీసేయాలని అనుకుంటే ఇక ఆయన ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. మేనేజర్ క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. ఈ అమ్మాయి చాలా తెలివిగలది. అదే ఇంకో అమ్మాయి అయితే నేను ఒప్పిస్తాలేండి, మీరు మీ ఉద్యోగం చేసుకోండి అనేది. గిరిజ తెలివిగలది కాబట్టి బాధ్యత తన మీద లేనట్టు చెప్పింది అనుకున్నాడు. ఆయన ఫైల్స్ తీసుకుని వెళుతుంటే సాయన్న ఎదురయ్యాడు. అలాగే మేనేజర్ వైపు చూస్తున్నాడు. మేనేజర్ కోపంగా అన్నాడు. ఏమిటో ఎలా చూస్తావు? పోపో, వెళ్ళి నీ పని చేసుకోరాదు. 25 ఏళ్ల నుంచి నేను ఇంట్లో పనిచేస్తున్నానండి. నాకు నా పని చూసుకోమని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. ఇదివరకు రోజులా ఇవి ఎంత మారాయి? లెక్కలేమిటో తెలియని వారంతా వచ్చి అకౌంట్స్ చూస్తుంటేను అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే చందు గిరిజని అడిగాడు. ఆ మేనేజర్ని ఉండమని చెప్పావుటేమిటి? చెప్పాను. ముందు మీరు బట్టలు మార్చుకుని కాఫీ తాగితే ఎందుకు ఇలా చెప్పానో చెబుతాను అంది. అతను కాఫీ తాగుతుండగా గిరిజ చెప్పింది. తాతయ్య ఏం చెప్పారంటే, చాలా కాలంగా ఉన్న నౌకర్ని మనం తీసేస్తే డబ్బు ఇవ్వాలి. తీసేదలుచుకుంటే అతనే మానేసేలా మనం చేయాలి. ఇంకోటి ఏంటంటే, అతను ఉన్నప్పుడే అతని ద్వారానే మనం ఆ పనేమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మేనేజర్ గారిని అలా అర్ధాంతరంగా తీసేసామనుకోండి, నష్టం ఎవరికి? మీకే. నాకేం నష్టం? లోకం గొడ్డిపోయిందా? ఇంకో 100 ఎక్కువ ఇచ్చానంటే రేపు ఈ పాటికి ఇంకో మేనేజర్ వస్తాడు. వచ్చి ప్రయోజనం ఏమిటి? అతను కూడా ఇంతే చేస్తాడు. నౌకర్లని మనం ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బుతో పాటు అభిమానంతో కూడా ఆకట్టుకోవాలి. తర్వాత తప్పులు చేయడం మానవ నైజం. ప్రతి తప్పు వెనుక కొన్ని కారణాలుంటాయి. తప్పు పట్టుకోగానే ఆ కారణాలు మనం సరిగ్గా గ్రహించాలి. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. కొంతమంది యజమాని గమనిస్తున్నాడంటే చెయ్యరు. చాలా చోట్ల యజమాని అశ్రద్ధే ఇలాంటి అవినీతికి పురిగొల్పుతుంది. ఇప్పుడు మేనేజర్ని తీసేస్తానని మీరు కోపంలో అనేశారు. రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇంత హఠాత్తుగా ఇంకొకరిని మనం పెట్టుకున్నా అతనికి లెక్కలు అర్థం కావాలి కదా. తాతయ్య అంటారు, వ్యాపారం చేసే వాళ్ళకి నోటి నిగ్రహం బాగా ఉండాలిట. ఎవరైనా వచ్చి మన ముఖం మీద తిట్టినా ఎందుకు తిట్టారా అని మొదట ఆలోచించి తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలిట. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు అతన్ని అట్టి పెట్టుకోవడం అతనికి ఫేవర్ చేసినట్టే అనిపించాలి, కానీ అతని కోసం భయపడినట్టు ఉండకూడదు. తెలిసిందా? చందు చాలా ముగ్ధుడైనట్టు చూశాడు. గిరిజ, తాతయ్య దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నువ్వు పట్టుమని 10 నెలలు కూడా లేవు. నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, మీకు లేదు, అంతే తేడా. నాకు అనిపిస్తుంది, ప్రతి వ్యక్తికి భార్య ఇంత తెలియగలదైతే అన్ని విషయాలు చూసుకోవడం ఎంతో తేలిక కదూ. నువ్వు ఉన్నావనే ధైర్యం నాకుంది. ఇప్పుడు ఆఫీస్ పని భయం వేయడం లేదు, చాలా తేలికగా అనిపిస్తుంది. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు నోటి నుంచి విన్న మొదటి ప్రశంస అది. పారిజాతం, గిరిజ వరంగల్లో ఒక సందులో ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు. గిరిజ ఎదురింట్లోంచి వస్తున్న ఒక బట్టతలాయన్ని ఆపి అడిగింది. చూడండి, జోసెఫ్ గారి ఇల్లు తెలుసా? బట్టతలాయన ఆగాడు. ఆయనకి చెవుడులా ఉంది. ఏమిటి అని అడిగాడు. చచ్చాం అంది పారిజాతం. గిరిజ చేతిలో కాగితం ఆయనకి ఇచ్చింది. ఆయన అది చూశాడు. ఓహో, టీచర్ గారిల్లా? అదిగో ఆ సున్నం వేసి ఉందే, ఆ పెంకుటిల్లు. అందులో ఎడం పక్క పోర్షన్. వెళ్ళండి.
ఆ గేటు తీసుకువెళితే కుర్చీలో పడుకుని పిల్లలకు పాఠాలు చెబుతూ ఆయనే మీకు కనిపిస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఈ వీధంతా దున్నేసి ఎలాగైతేనే పట్టుకున్నాం అంది పారిజాతం. గిరిజ, పారిజాతం ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ ఆవరణలో 4-5 కాపురాలుంటున్నాయి. బిలబిలలాడుతూ పిల్లలు చాలామంది ఉన్నారు. వాకిట్లో చీరలు ఆరేసి ఉన్నాయి. కోళ్ళు గునుగున అంటూ అటు ఇటు పరిగెత్తుతున్నాయి. అవి చివిటాయన చెప్పింది నిజమే. ఎడమ వైపున చివరిగా ఉన్న పోర్షన్లో ఒక ఆయన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయనకి పక్కన ఉన్న అరుగు మీద 8-20 సంవత్సరాలు గల ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పుస్తకాలున్నాయి. కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో పాఠం బోధిస్తున్నారు. గిరిజ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆ అడ్రస్ కాగితం చూపించింది. నేనేనమ్మా, ఏం కావాలి మీకు? ఆయన కళ్ళజోడులో నుంచి చూస్తూ అడిగారు. నా పేరు గిరిజ, నేను రోజీ క్లాస్మేట్ నండి, మాది మద్రాసు. రోజీ పేరు వినగానే ఆయన ముఖంలో ఆసక్తి వెల్లువలా వచ్చింది. అరేరే, నిజంగానా? కూర్చోండి కూర్చోండి. అమ్మా విజయ, ఆ పక్క యేసుదాసుని అడిగి నేను ఇవ్వమన్నానని 2 కుర్చీలు అడిగి పట్టుకురా అన్నాడు. విజయ కుర్చీలు తెచ్చి వేసింది. గిరిజ కూర్చుంటూ పారిజాతాన్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి, ఈ ఊరే, వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఈ అడ్రస్ ఎవరిచ్చారు? చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారి మనమడట, ఆయన ఇచ్చారు. ఆ పేర్లు వినగానే ఆయన ముఖం సీరియస్గా అయింది. విజయ, ఈ పూట మీకు ఇంకా సెలవు, రేపు రండి అన్నారు ఆయన. అలాగే సార్. 5 నిమిషాల్లో ఆ 3 ఆడపిల్లలు పుస్తకాలు సర్దుకుని వెళ్ళిపోయారు. గిరిజ విచారంగా చూస్తూ అంది. రోజీ మరణించడం ఎంత ట్రాజడీ కదా అంకుల్, మేము ఎవరం నమ్మలేకపోయాం. ఆయన కళ్ళు విషాదానికి మారుపేరయ్యాయి. అవునన్నట్లు తల ఊపాడు. అసలు ఎలా పోయింది? కార్ యాక్సిడెంట్ అని ఎంతోమంది అన్నారు. కాదు, కావాలనే చంపారని ఇంకా కొంతమంది అన్నారు. అసలు విషయం ఏమిటో మీకే తెలియాలి. ఆయన మాట్లాడలేదు. ఒకసారి భగవంతుడిని తలుచుకున్నట్లుగా క్రాస్ చేసుకున్నారు. లోపలికి రండి, మీకు కాస్త కాఫీ ఇస్తాను. ఆయన లేచాడు. కర్రని ఆసరా చేసుకుని నడుస్తూ, ఈ మధ్యనే నాకు పక్షవాతం వచ్చి ఆ ప్రభు దయ వల్ల కాస్త తగ్గింది. 4-5 నెలల నుంచి ఈ మాత్రం లేచి నడవగలుగుతున్నాను అన్నాడు. పారిజాతం, గిరిజ లోపలికి వచ్చారు. లోపల బాగా పెద్ద గదే ఉంది. పుస్తకాలు షెల్ఫ్లో ఉన్నాయి. ఇంకో పక్క మూలగా పియానో ఉంది. దాని మీద పోనీటైల్ కట్టుకుని వీకట్తో మెడగల బ్లౌజ్ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. గిరిజ ఆ ఫోటో రోజీదే అయి ఉంటుందని ఊహించింది. అంకుల్, ఆల్బమ్ లేదా అని అడిగింది. ఉంది, అదిగో ఆ పుస్తకాల బీరువా తెరిస్తే అందులో పయ్యారులో ఉంది అంటూ ఆయన వంటింట్లోకి వెళ్ళాడు. గిరిజ పుస్తకాల బీరువా తెరిచింది. ఆల్బమ్ పుస్తకాల మీదనే పెట్టి ఉంది. అది తీసి చూసింది. అందులో పియానో మీద ఉన్న అమ్మాయి ఫోటోలు చాలా ఉన్నాయి. ఐడ్రాస్ కాలేజ్ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో చందు ఫోటోలు ఉన్నాయి. చందు రోజు కలిసి ఉన్నవి కూడా అనేకం ఉన్నాయి. ఒక చోట రోజీ బర్త్డే కేక్ కట్ చేస్తుంది. మరో చోట రాజగోపాలరావు గారి ఇంట్లో గ్లాస్ హౌస్ దగ్గర పైనుంచి వెళ్లాడుతున్న ఆకుపచ్చ తీగలను చేత్తో పట్టుకుని నిలబడి ఉంది. ఆ ఫోటోల్లో రోజీతో పాటు రాజగోపాలరావు గారి ఇల్లు కూడా రకరకాల కోణాల్లో కనిపిస్తుంది. రోజీ పియానో దగ్గర కూర్చుని వాయిస్తున్నవి చాలా ఉన్నాయి. గిరిజ ఆల్బమ్ చేత పట్టుకుని జోసెఫ్ ఉన్న వంట ఇంట్లోకి వచ్చింది. అంకుల్, మీకెందుకు శ్రమ, నేను కలుపుతాను ఉండండి అంటూ కాఫీ 3 కప్పుల్లోకి చకచకా తనే కలిపింది. ముగ్గురు వచ్చి పియానో ఉన్న గదిలో కూర్చున్నారు. పారిజాతం అక్కడున్న పుస్తకాలను, గోడకున్న క్యాలెండర్లను తదేకంగా పరిశీలిస్తోంది. గిరిజ కాఫీ తాగుతూ అంది. రోజీ పియానో బాగా వాయించేదనుకుంటా. ఆయన తల ఊపాడు. పియానో ముందు కూర్చుంటే తనకి ఇక టైమే తెలీదు. గిరిజ ఆల్బమ్ తెచ్చింది. ఆయనకు చూపిస్తూ, అంకుల్, ఇతనెవరు? చంద్రశేఖర్ అని చెబుతూ, నాకు ఉత్తరాలు రాస్తుండేది ఇతడేనా? ఆయన తల ఊపాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని రాసింది. మరి పెళ్ళెందుకు జరగలేదు? అంతా దైవ నిర్ణయం. ఆయన పైకి వేలు పెట్టి చూపించారు. అసలేమైంది అంకుల్? రోజీ మరణించడం మాకంతా ఒక మిస్టరీ. చెప్పానుగా తల్లి, అంతా ఆ దేవుని లీలా అని. రోజీ గుర్తుకు వస్తే అసలేం జరిగిందో తెలియక బాధ అనిపిస్తుంది. తను కూడా మా అందరిలాగానే హాయిగా ఉండాల్సిన మనిషే కదా. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి జీవితం లాగేసుకుంటాడు. అకాల మరణం అంత అన్యాయం ఇంకోటి లేదేమో అన్నాడు ఆయన. గిరిజ లేచింది. పియానో దగ్గరికి వెళ్ళి రోజీ ఫోటో తదేకంగా చూడసాగింది. అంకుల్, మీకు విషయం ఏమిటో తెలిసి ఉంటుందని నా నమ్మకం.
ఒకవేళ అది మేము తెలుసుకోకూడని నిగూఢ రహస్యం అయితే మిమ్మల్ని నేనేం బలవంతం చేయను. రోజీకి ఒక స్నేహితురాలిగా నేను అదంతా తెలుసుకోవాలని ఆతురతపడ్డాను. నా ఆతురత తప్పైతే నన్ను క్షమించండి. నోనో, నువ్వు అలా ఏం భావించనవసరం లేదు. ఇందులో చెప్పరానంత రహస్యం ఏమీ లేదు. మరి చెప్పండి అంకుల్, రోజీకి చంద్రశేఖర్కి ఎలా పరిచయం ఏర్పడిందో, అది చివరికి ఎలా విషాదానికి దారితీసిందో తెలుసుకోవాలని నాకు ఎంతగానో ఉంది. నా ఆతురతకి అసలు కారణం కూడా మీకు చెప్పేస్తాను. నేను స్నేహమయ్యి అనే కలం పేరుతో కథలు రాస్తుంటాను. నా స్నేహితురాలి జీవితమే ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆ భావంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయంగా వచ్చాను. అలాగా? ఆ మాట నాకు ముందే చెప్పలేదే మరి? నీకు అంతా చెబుతాను, కానీ నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మొదటి నుంచి వినాలి అన్నాడు ఆయన. చెప్పండి అంకుల్ అంది గిరిజ. గిరిజ పియానోని ఆనుకుని నిలబడి ఆయన సోఫాలో కూర్చుని ఉన్నారు. పారిజాతం బొమ్మలా చూస్తుంది. జోసెఫ్ రోజీ గురించి చెప్పసాగాడు. రాజగోపాలరావు గారు శ్రీమంతుడు. చాలామంది డబ్బున్న వాళ్లలో ఉండే డాబు దర్పం ఆయనలో లేవు. ఆయనకి ఒకే ఒక మన్మడున్నాడు. ఆయన ఆస్తికి వారసుడు అతనొక్కడే. అతని పేరే చంద్రశేఖరం. అందరూ చందు అని పిలుస్తారు. చందుకి తెలివితేటలకి ఏం తక్కువ లేవు, కానీ చదువు మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఎప్పుడూ తప్పుతూ ఉండేవాడు. రాజగోపాలరావు గారు ఆయన కుటుంబ మిత్రుడైన శేషారత్నం ద్వారా నాకు కబురు చేసి పిలిపించారు. చందు చేత ఎలాగైనా సరే డిగ్రీ తెచ్చుకుని చదువు చదివించాలని చెప్పారు. నేను అంగీకరించాను. నా వృత్తిరీత్యా నేను అనేక రకాల మంది పిల్లల్ని చూశాను. ఎలాంటి మొద్దునైనా చురుకుగా చదివించగలిగే నేర్పు నాకుంది. కానీ ఇంత అనుభవం ఉన్న నాకు చందు సరికొత్త స్వభావం గల విద్యార్థిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం వలనో, బాగా డబ్బుండి కష్టం అనేది ఎరగకపోవడం వలనో చందు స్వభావం చిత్రంగా ఉండేది. ఎంతసేపు ఎదుటి వాళ్ళు తన కోసం ఏమైనా చేయాలి, ఎదుటి వాళ్ళ నుంచి తనకు ఆనందం దొరకాలి. అలా దొరకని మనుషుల్ని అతను క్షణం కూడా భరించలేడు. అతని ఇంట్లో తాతయ్య, నౌకర్లు, చివరికి అతని ఫ్రెండ్స్ అందరూ అతని స్వసుఖం కోసం, ఆనందం కోసమేనన్నట్లు ఉండేవాడు. అతను ఒకసారి చదివితే వచ్చేసేదే, కానీ చదివేవాడు కాదు. పుస్తకాలు చూడగానే దండం పెట్టేవాడు. అంకుల్, మనిషి విజ్ఞానానికి, తెలివితేటలకి ఈ డిగ్రీలు కొలబద్దలు అనే పెద్ద భ్రమ మన వాళ్ళలో బాగా పాతుకుపోయింది. విజ్ఞానం కోసం తప్పక చదవాల్సిందే, కానీ డిగ్రీ కోసం చదవనవసరం లేదు. మా క్లాస్మేట్స్ ఇద్దరున్నారు. ఇద్దరూ బాగానే చదివేవాళ్ళు. పరీక్షలో ఒక అతను పాస్ అయ్యాడు, ఒక అతను ఫెయిల్ అయ్యాడు. పాస్ అయిన అతను తెలివిగలవాడు, ఫెయిల్ అయిన అతను తెలివి తక్కువవాడు అంటే ఎలా? అంకుల్, అసలు ఈ పరీక్షలు అనేవి ఎందుకు? ఫలానా మనిషికి ఫలానా విద్యలో బాగానే జ్ఞానం ఉంది అని సర్టిఫై చేయడానికి, అంతేగా. అందుకే ఈ డిగ్రీలు ఉద్యోగాలకి చూపుడు వేళ్ళుగా మారాయి. నాకు ఉద్యోగం అవసరం లేదు, అందుకే నేను పరీక్షలు రాయను. ఒకసారి ఫెయిల్ అయితే నాకు బాధగా ఉంటుంది. ఊరికే చదవమంటారా? ఎంతైనా చదువుతాను. ఆ చదివే చదువులో నాకు ఆనందం, తృప్తి కలగాలి. నేనేదైనా నేర్చుకుంటే అది నా కోసంగా ఉండాలి. నేనే పని చేసినా అందులో నాకు ఆనందం లభించాలి. ఆనందం లభించని పనులు కూడా కొంతమంది చేస్తారు, కానీ వాళ్ళు మనుషులు కాదు, మరలు అనుకోండి. ఐ పిటీ దెమ్. నేను విభ్రాంతిగా చందు వైపు చూసేవాడిని. నేను ఇతనికి చదువు చెబుతానని వచ్చాను, కానీ చందుయే నాకు చదువు నేర్పేలా ఉన్నాడు. అతనిలో జీవితం పట్ల కొత్త రకమైన ఆలోచనలు ఉన్నాయి. అందరూ ఆలోచించే ధోరణికి ఇతని ధోరణి పూర్తిగా విభిన్నంగా ఉండేది. షేక్స్పియర్ డ్రామా గురించి చెబుతుంటే ఎన్ని గంటలైనా శ్రద్ధగా కదలకుండా కూర్చుని వినేవాడు. మనుమడిని పెద్ద డిగ్రీ హోల్డర్గా చేయాలని తాతగారి తాపత్రయం. రాజగోపాలరావు గారు చదువుకునేటప్పుడు కాలేజీలో అన్నిటిలో ఆయనే ఫస్ట్ ఉండేవారట. ఆయన బిఏలో గోల్డ్ మెడలిస్ట్, ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్. కానీ చందుకి చదువులో తాతగారి నేర్పరితనం వచ్చినా ఆలోచన ధోరణి విభిన్నంగా ఉండడంతో అతనికి డిగ్రీ రావడం కష్టమయ్యేది. కాలేజీకి ఇష్టం ఉంటేనే వెళ్ళేవాడు, ఇష్టం లేకపోతే మానేసేవాడు. మనిషికి టైం గడిచిపోతుందని చెప్పడానికి గడియారం కానీ పనులు గుర్తు చేయడానికి కాదు అనేవాడు. బయట వాతావరణం కాస్త మబ్బుగా ఉంటే చాలు, ఇక చచ్చినా నా దగ్గర పాఠాలకు కూర్చునేవాడు కాదు. ఇంత మంచి క్లైమేట్లో బయట తిరగకుండా ఈ బందిఖానాలో ఎందుకు కూర్చోవాలి? అలా బయట తిరిగి వద్దాం రండి అంకుల్ అనేవాడు. చందు తాతగారి ఎంత కేకలేసినా నన్ను అంకుల్ అనే పిలిచేవాడు. సార్ అనేవాడు కాదు. మనవడికి డిగ్రీలు తెప్పించే భారం నా మీద పెట్టారు కాబట్టి నేను సుఖంగా నిశ్చింతగా ఉండి చందుకి ఏకాగ్రతతో చదువు నేర్పాలని రాజగోపాలరావు గారు నాకు అనేక వసతులు కల్పించారు. నాకు ఉండడానికి ఆ ఇంటి ఆవరణలోనే చిన్న ఇల్లు ఇచ్చారు. నాకు భోజనం, కాఫీ, టిఫిన్ అన్నీ ఆ ఇంటి మనిషి సాయన అన్ని వేళలా శ్రద్ధగా కనుక్కునేవాడు.
నేను మెల్లమెల్లగా చందుని పరీక్షల వైపు లాగడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. చందుకి డిగ్రీ తెప్పించడం నా బాధ్యత. రాజగోపాలరావు గారు నాకు ఇన్ని వసతులు కల్పించి డబ్బు ఇస్తున్నప్పుడు ఆ పని చేసి తీరాలి అనుకునేవాణ్ణి. చందుకి నేనంటే కూడా గౌరవం ఏర్పడింది. పెద్దవాళ్ళంతా మీలాగా ఫ్రెండ్స్లా ప్రవర్తిస్తే మా చిన్నవాళ్ళకి మనసులో మాట దాచుకుని రహస్యంగా ప్రవర్తించాల్సిన కర్మే ఉండదు అనేవాడు. నాకు పెళ్లి కాలేదు, భార్యాబడ్డలు లేరు. కానీ మద్రాసులో మరియం అనే ఒకే ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. మరియం కూడా కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది. మరియం టైఫాయిడ్తో చనిపోయింది. బాగా సుస్థిగా ఉందని తెలిసి వెళ్ళాను. అప్పటికే మరియం చాలా క్షీణించిన దశలో ఉంది. నేను వెళ్ళిన 2వ రోజున పోయింది. నేను మరియం అంత్యక్రియలు ముగించాను. రోజీని నాతో తీసుకువచ్చాను. రాజగోపాలరావు గారు నా చెల్లెలు పోయిన వైనం విన్నారు. రోజీ నాతో పాటు ఉండడానికి అంగీకరించారు. రోజీ నాతో పాటు ఉండసాగింది. చందుకి అంత క్రితం నేను ఒక్కడనే ఉండడంతో సరాసరి ఇంట్లోకి వచ్చి చనువుగా మాట్లాడడం అలవాటు. నేను రోజీని మద్రాసు నుంచి తీసుకువచ్చేసరికి అతను ఊర్లో లేడు. బెంగళూరులో గుర్ర పందాలున్నాయని చూడ్డానికి వెళ్ళాడు. రోజీ వచ్చిన తర్వాత మేమిద్దరం వండుకుని తినసాగాం. రాజగోపాలరావు గారు జీతం 200 పెంచారు. నా చెల్లెలు మరియం పియానో వాయిస్తుంది. రోజీకి నేర్పింది. రోజీ ఇప్పుడు తల్లి కంటే చాలా బాగా పియానో వాయిస్తుంది. పనవగానే సాయంత్రం వేళలో రోజీ పియానో వాయించేది. రాజగోపాలరావు గారి ఇల్లు అసలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. రోజీ వాయిస్తున్న పియానో ఆ తోట దొడ్డంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉండేది. చందు ఆ పూటే తిరిగి వచ్చాడని సాయన్న చెప్పాడు. పడుకుని నిద్రపోతున్నాడట. సాయంత్రం అయింది. రోజీ పియానో వాయిస్తుంది. నేను పడక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నాను. రోజీ చాలాసేపు వాయించింది. వాయించడం పూర్తి చేసి స్టూల్ మీద గిరుక్కన వెనక్కి తిరిగి అంకుల్ అంటూ ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నదల్లా గుమ్మ వైపు చూస్తూ అలాగే ఆగిపోయింది. రోజీని అంత చకితురాల్ని చేసిన అద్భుత విషయం ఏమిటా అని నేను తల తిప్పి చూశాను. గుమ్మం దగ్గర చందు నిలబడి ఉన్నాడు. సిల్కు చారల పైజమా షర్టు వేసుకుని ఉన్నాడు. అలాగే వచ్చాడేమో. క్రాఫ్ చెదిరి నుదుటి మీద పడుతుంది. కళ్ళు నిద్రబద్ధకంగా మత్తుగా ఉన్నాయి. రా చందు, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు రోజీ అన్నాను. చందు లోపలికి వచ్చాడు. నేను రోజీ వైపు తిరిగాను. రోజీ, ఇతను నేను చెప్పానే చంద్రశేఖరం, రాజగోపాలరావు గారి మనమడు. అందరూ చందు అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాడు. ఓ, గ్లాడ్ టు మీట్ యూ అంది రోజీ. థ్యాంక్ యూ అన్నాడు చందు. చందు లోపలికి వచ్చాడు. రోజీ స్టూల్ మీద నుంచి లేచి వచ్చింది. ఇద్దరు 2 సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరు వయసులో ఉన్న యువతి యువకులు, అపరిచితులు. ఒకరి ముఖం వైపు ఒకరు ఆసక్తిగా మొహమాటంగా చూస్తున్నారు. నేను లోపలికి వెళ్ళాను. వంట చేసే స్టవ్ ఒకటి పాడైపోయింది. సరిగ్గా వెలగడం లేదు. దాని పంపు కూడా బాగా పనిచేయడం లేదు. నేను అది దొడ్లోకి తీసుకువెళ్ళి బాగు చేస్తున్నాను. నాకు కాసేపటికి నవ్వులు వినిపించాయి. చందు ఏదో చెప్పి రోజీని నవ్విస్తున్నాడు. రోజీ పకపకా నవ్వుతుంది. అతని నవ్వు కూడా వినిపిస్తుంది. నేను స్టవ్ బాగు చేసి చేతులు కడుక్కొని వచ్చాను. ఇద్దరూ బాగా కబుర్లలో పడ్డారు. రోజీ తన కాలేజీ సంగతులు చెబుతుంది. చందు ఆడపిల్లల స్వభావం గురించి చెబుతున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. నేను అన్నాను, రోజీ స్టవ్ బాగైంది, టీ కలుపుతావా? రోజీ నన్ను చూడగానే గబాలన లేచింది. ఓకే అంకుల్ అంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి 4 బారల దూరం కూడా లేదు. అయినా కాస్త దూరంలోనే రోజీ 2 సార్లు వెనక్కి తిరిగి చందు వైపు చూసింది. చందు కూడా రోజీ వైపే చూస్తున్నాడు. సరే, వయసు, ఆకర్షణ, వెన్న వేడి కరగడంలో అసహజం ఏమీ లేదు అనుకున్నాను లోపల నేను. ఆ రోజు చందు చాలాసేపు మాతోనే ఉన్నాడు. సాయన వచ్చి తాతగారు భోజనానికి వేచి చూస్తున్నారు బాబు అన్నాడు. నేను ఇక్కడే భోజనం చేస్తున్నాను, తనని తినేయమని చెప్పు అన్నాడు. ఇదేమిటి, చందుని నేను భోజనానికి పిలవనే లేదు అనుకుంటున్న నేను రోజీ వైపు చూశాను. రోజీకి నా అనుమానం అర్థమైనట్లుంది. అవును అంకుల్, మీ శిష్యుణ్ణి నేనే భోజనానికి ఉండమన్నాను అంది. తర్వాత ముగ్గురం కలిసి భోజనం చేశాం. ఆ ఇద్దరు ఒకటే కబుర్లు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడనే లేదు. అసలు ఆ భోజనం బల్ల దగ్గర నేను అనేవాడిని ఒకడి ఉన్నట్లు జ్ఞాపకం లేనట్లే ఇద్దరు కాలేజీల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనాలు అయ్యాయి. చందు ఇంకా కూర్చునే ఉన్నాడు. నాకు విసుగు పుట్టింది. చందు, ఇక గుడ్ నైట్, 10 గంటలు దాటింది అన్నాను. చందు నా వైపు బోర్గా చూశాడు. ఇక గత్యంతరం లేనట్లుగా లేచాడు. ఓకే, గుడ్ నైట్. రోజీ వైపు చూస్తూ చేయి చాచాడు. గుడ్ నైట్, రోజీ కలలోలా చూస్తూ అంది. రోజీ గొంతుకే మారిపోయింది.
అతి సుందరమైన దృశ్యం చూస్తున్న మనిషిలా ఆనందంగా పరవశంగా పరధ్యాసగా అయింది. కలిసిన ఆ ఇద్దరి చేతులు ఎంతకీ విడిపడవు. ఓకే గుడ్ నైట్ అన్నాను. చందు రోజీ చెయ్యి వదిలేశాడు. గుడ్ నైట్ అంకుల్ అనేసి వెళ్ళాడు. రోజీ అతను వెనకే పంపడానికి గుమ్మం వరకు వెళ్ళింది. అతను మళ్ళీ గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది రోజీ. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటారు అని విసుగ్గా అనుకున్నాను. ఓకే వెళుతున్నాను. విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు చందు. విష్ యూ ఏ వెరీ వెరీ స్లీప్లెస్ నైట్ అంది రోజీ. వాట్ అతను అని వెంటనే బిగ్గరగా నవ్వాడు. రోజీ కూడా నవ్వింది. నాకు చచ్చినంత భయం వేసింది. పొద్దుపోయింది. వీళ్ళు ఇలా నవ్వుతున్నారు. రాజగోపాలరావు గారు వింటే ఏమనుకుంటారోనని హడలిపోతున్నాను. ఈ రోజు ఆ గుమ్మం వదిలి ఎంతసేపటికి రాదే. అబ్బా వెన్నెల ఎంత బాగుంది కదూ అన్నాడు చందు. చాలా బాగుంది. కొత్తగా కనిపిస్తుంది వాళ అంది రోజీ. నా పిండాకోడులా ఉంది అంటూ నేను పళ్ళు కొరుక్కున్నాను. నాకు ఒళ్ళు మండిపోతుంది. రోజీ ఇకరా అన్నాను. వస్తున్నా అంకుల్. ఓకే గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడు అతను. ఇప్పటికీ 6సారో 7సారో అనుకున్నాను. రోజీ తలుపులు వేసి వచ్చింది. వెళ్ళి పడుకుంది. పడుకునే ముందు చందు గదివైపుకి ఉన్న కిటికీ తలుపు తెరిచింది. తను మంచం మీద పడుకుని చూస్తూనే ఉన్నాను. కొద్దిసేపటికి చందు గదిలో లైట్ వెలిగింది. కిటికీ తలుపు కూడా తెరుచుకుంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను నేను. ఆ రోజు నుంచి చందు చదువు విషయం పూర్తిగా వదిలేశాడు. ఎప్పుడైనా నేను మందలిస్తే అంకుల్ ఈసారికి పరీక్ష రాయకపోతే ఏమవుతుంది? నా జీవితం ఏమీ ఆగిపోదుగా. డిగ్రీ కోసమేగా. అబ్బా ఇంకా నాకు కనీసం 56 సంవత్సరాల వయసైనా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించలేకపోను. రోజీ ఎక్కడా అనేవాడు. చదువు వైపు కాస్తో కూస్తో ఏర్పడుతున్న ఏకాగ్రత రూపు లేకుండా పోయింది. ఒకసారి నేను బజారుకు వెళ్ళి వచ్చేసరికి చందు రోజీ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతుంది. అతని చేతులు పట్టుకుని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తోంది. నేను వచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు. అంకుల్ ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికి వచ్చా. ఏమని? రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది. నేను రోజీకి కార్ డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో త్వరగా ఉత్తీర్ణులవుతారో మేము బెట్ కట్టుకున్నాం అన్నాడు. నేను ఆ మాట వినగానే సరి రెండూ మంచి విద్యలే అని అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను. రోజీ రాజగోపాలరావు గారు దయార్ద్ర హృదయులు, చాలా మంచివారు. నన్ను నమ్మి ఇల్లు ఇచ్చారు. ఆయనకి ఏదైనా బాధ కలిగించేలా మనం ప్రవర్తించకూడదు. ఇప్పుడేమైంది అంకుల్ అంది. ఏమీ కాలేదు. నువ్వు తెలివిగలదానివి, చదువుకున్నదానివి. నీకు తెలియని పరిస్థితులేమీ లేవు. నువ్వు చందుతో మరీ ఎక్కువ చనువు పెంచుకోకు అన్నారు. ఈ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కానీ అది క్షణంలోనే మర్చిపోయినట్లుంది. చందు పట్ల ప్రవర్తనలో కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు ఏదో వంకతో రాకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడి నుంచో మాటలు వస్తున్నాయి. నేను పడక గదిలోకి వెళ్ళి చూశాను. అక్కడ ఎవరూ లేరు. నేను ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూమ్ తలుపుకి ఆనుకుని ఇంగ్లీష్ పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్టుంది. అది వింటూ కిలకిలా నవ్వుతుంది. అతను పద్యం భావయుక్తంగా ఎడం చేయి తిప్పుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్, వన్స్ మోర్ ప్లీజ్ అంటుంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్ళీ చదివాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరు? ఇప్పుడే చదవాలా? నేను ముఖం మార్చుకున్నాను. నేను ఎంత ముఖం మార్చుకున్నా ఏం లాభం లేకపోతుంది. ఆ వయసు తొందరే అలాంటిది కాబోలు. ఆ ఆకర్షణ వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరి వైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేమిటో కానీ ఈ వయసు పొంగులో ప్రేమ వ్యామోహంలో పడిన వాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళో ఒకరు తలపెట్టుకునో, ఒకరి భుజం మీద మరొకరు తల ఆనించో, ఒకరి వీపుకి ఇంకొకరి వీపు పెట్టి నిలబడో ఎల్లవేళలా అతి సన్నిహితంగా శారీరకంగా అంటుకుపోతున్నట్లు ప్రవర్తిస్తారు కదా. రోజీ అతనికి పియానో నేర్పడం ఏమో కానీ అతను మాత్రం కార్ డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళలా రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనందోద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ళ కోసం వెళ్ళబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు. నేను వీధి వాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరికి చేరవేసి ఉన్నాయి.
నేను లైట్ వేయకుండానే ఆ తలుపులు తెరిచి బయటికి వచ్చి నా వెనుక తలుపు మూసేశాను. దూరంగా గ్లాస్ హౌస్ దగ్గర ఇద్దరు రేఖామాత్రంగా కనిపించారు. హతోస్మి. నేను చూడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ చందు బిగి కౌగిలిలో ఉన్న ఆ దృశ్యమే గుర్తుకొస్తోంది. నేను తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెళుతుంది. దీన్ని ఆపడానికి ఏం చేయాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారికి చెప్పేస్తే ఆయన ఏమైనా తిడతారేమో. చిచి, ఈ ఇంట్లో పరువుగా బ్రతికే ఆయన చేత తిట్లు పడడమా? పోనీ రోజీని ఎక్కడికైనా పంపించేస్తే? లాభం లేదు. రోజీ వెళ్ళదు. మన క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరికి వెళ్ళమంటేనే వెళ్ళనంది. బీఈడీ ట్రైనింగ్లో చేరడానికి సీటు వస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్, నేను ఆలోచించి చెబుతాను అంది. మర్నాడు నేను వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేసింది. ఆ ఆలోచన ఎవరితోనో నాకు బాగానే తెలిసింది. రోజీ చందుల విషయం రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశాను, కానీ కీడు ఎవరికీ చేయలేదు. నా వల్ల ఆయనకి ఏమాత్రం బాధ కలగకూడదు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. ఇదేమిటి, ఎందుకు ఇలా చేశారు, అసలేమైంది అంటూ ఆరా తీశారు. సార్, చందు చదవడం లేదు. నేను ఎన్నాళ్ళని మీ సొమ్ము ఊరికే తినను. ఇది వరకు కాస్తైనా నాకు చందు చదువుతాడని ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది. మీరు కూడా ఆశ వదులుకోవడం మంచిదని నా సలహా అన్నాను. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారడం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తర్వాత ఆయనకి ఇక ఎక్కువ తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం వెలవెలాపోయింది. ఇదేమిటి అంకుల్, ఎందుకని అంది. నేను ఇక్కడికి చందుకి చదువు చెప్పడానికి వచ్చాను. ఆ పని కాలేదు, కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు ఉండడం, నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంట అయింది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించలేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. కళ్ళ నుంచి నీళ్లు దారాలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కిపడ్డట్టుగా లేచింది. ఏడుస్తున్నావా? ఎందుకు అన్నాను. లేదంకుల్, లేదు, మమ్మీ గుర్తొచ్చింది అంతే, కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తొచ్చిందా? అయితే విను. మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా? అదేంటంకుల్, నా మాటకి జవాబు చెప్పు. మీకు తెలియదా? తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకల్లో పడి ఆ సంగతి మర్చిపోయావేమోనని అనుకుంటున్నాను. రోజీ, చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? సూటిగా అడిగేశాను. నా వైపే చూస్తున్న రోజీ ఈ ప్రశ్న వినగానే జవాబు చెప్పలేనట్టుగా తలదించుకుంది. నిన్నే, మాట్లాడమేం? ఒకవేళ అతను చేసుకుంటానన్నా ఆ రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగా, ఆచార వ్యవహారాల్లో, పరువు ప్రతిష్టల్లో ఎంత తేడా! చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకి ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్ళి సుఖప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ ఇవి వేరు. ఆ ఇంటి సాంప్రదాయం, ఆ పద్ధతులు వేరు. నువ్వు వాటిలో ఇమడలేవు. రోజీ, పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకం అవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లాగా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు నీకు ఇది బాధ కలిగించినా తర్వాత చాలా హాయినిస్తుంది. మీ వయసులో ఉన్న వాళ్ళకి ఆకర్షణ తప్ప ఇంకేం తెలీదు. మేం పెద్దవాళ్ళం ఎన్ని రకాలుగానో ఆలోచిస్తాం. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను, లేదంటే నీ ఇష్టం. నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుంచి నీకు నాకు సంబంధం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దవాళ్ళకి రెండు మార్గాలుంటాయి. ఒకటి వీలైతే చిన్నవాళ్ళని చక్కదిద్దడం, రెండవది అది సాధ్యం కాకపోతే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం. నీ ఇష్టం. నేను నా సామాను సర్దుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకుని నాతో రా, లేదంటే ఇక్కడే ఉండిపో. నాకేం అభ్యంతరం లేదు. నేను యువతలకి వచ్చేశాను. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడుతున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకి బింకంగా చెప్పాను, కానీ లోపల హడలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చేయడం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో కదా అని లోపల గుంజాటన పడుతున్నాను. ట్యాక్సీలో నా సామానంతా సర్దేశాను. ఇక బయలుదేరడమే తరువాయి. రోజీ, నేను గది బయటనే నిలబడి పిలిచాను. నేను వెళుతున్నాను. రోజీ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్లుగా మార్చుకుని ఉంది. కుడి చేతిలో పెట్టే ఉంది.
ఎడం చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బమ్ ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్ళలో సర్వస్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తుంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలున్నారే, వీళ్ళని ఏమనాలో తెలీదు. మనసు విలువేమిటో తెలియనట్లు ఊరికే పారేసుకుంటారు. తర్వాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మేనకోడలు రోజీయే కాదు, చాలామంది ఇంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు. తెగింపు తక్కువ. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చేయి వేసి టాక్సీ దగ్గరికి నడిపించాను. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు. ఆయన కారు ఇస్తానని అంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేను ఉన్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకి నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకుని వచ్చేశాను. మేము కొత్త ఇంటికి మారాం. 2 రోజుల తర్వాత ఆ సాయంత్రం నేను కూరలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను. అక్కడ సాయన కలిశాడు. చందు ఈ ఉదయం ఊరి నుంచి వచ్చాయట. మేం వెళ్ళిపోయామని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాడట. చివరికి తాతగారితో బాగా పోట్లాడాడట. అందుకే నన్ను ఇంట్లోంచి తరిమివేసి ఉంటారని అన్నాడట. ఈ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చింది. తాతా మనముల మధ్య మాట పెరిగిందట. చందు చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు బాధగా, వాడిలా మాట్లాడడం ఏమిటి? జోసెఫ్ గారిని నేనెందుకు వెళ్ళగొడతాను? వాడికి కానీ మతిపోయిందా ఏమిటి అన్నాడట. నేను మౌనంగా సాయన చెప్పిందంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టింది. గాలి బాగా వీస్తుంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకుని వర్షంలో తడిసిపోతానేమోనని భయంతో గబగబా తొక్కుకుంటూ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్ల ఫియట్ కారు ఆగి ఉంది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరల సంచి తీసుకుని లోపలికి వచ్చాను. లోపల చందు కూర్చుని ఉన్నాడు. అతని వడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసి ఉన్నాయి. రోజీ అతని భుజం మీద ముఖం దాచుకుని ఉంది. అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తీరికగా చెప్పులు వదిలాను. చేతిలో గొడుగును వరండాలో మేకుకు తగిలించాను. నేను మళ్ళీ గుమ్మంలో నుంచి లోపలికి అడుగుపెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. రోజీ దూరంగా మరో సోఫాని ఆనుకుని నిలబడి ఉంది. నన్ను చూడగానే చందు సోఫాలోంచి లేచాడు. హలో అంకిల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకువెళ్ళి లోపల పెట్టి క్షణంలో తిరిగి వచ్చింది. చందు బాగా చిత్తుగా తాగి ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకెళ్ళడానికి వచ్చాను. ముద్ద మాటతో చెప్పాడు. తీసుకెళ్తావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు, నాతో తీసుకెళ్తున్నాను. నాకు అవసరం లేకపోయినా నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. రోజీ తలదించుకుంది తప్ప సమాధానం చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడవే? ఈసారి రోజీ చందు వైపే చూసింది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేటైతే నువ్వు వెళ్ళు. పెళ్ళా? అతను భుజాలు కుదించాడు. పెళ్ళంటే పిల్లలు, సంసారం, బాధ్యత. అదొక పరమ బోర్. హాయిగా జీవితం గడపకుండా ఆ బాధ్యతలతో జీవితం వెట్టి చాకరీగా మారుతుంది. చందు పెళ్లికి దారితీయలేని ప్రేమ ఎక్కువ కాలం బతకదు. అల్పాయుష్కురాలిలా త్వరలోనే మరణిస్తుంది. నాన్సెన్స్. నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాలని మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చేయను. రోజీ పెళ్లి కావాలని అంటే అలాగే చేసుకుంటాను. సరేనా? రోజీ, వెళదాంరా. పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళడం దేనికి? కాదు, మేము చాలా మాట్లాడాలి. ఇక్కడ కాదు అంకిల్. ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. రా రోజీ అన్నాడు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాలులో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజీ మెల్లగా అంటుంది, చందు, నువ్వు బాగా తాగున్నావు. నేను రేపొస్తాను. నాన్సెన్స్. తాగితే డ్రైవ్ చేయలేనని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగపడుకున్నట్టుగా ఉంటుంది. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనేది లేక వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానధారలు ఏనుగు తొండాలతో నీళ్లు కుమ్మరిస్తున్నట్టుగా జోరుగా పడుతున్నాయి. ఆ వానలోనే రోజీ పక్కన కూర్చోగా చందు డ్రైవ్ చేస్తున్న కారు వెళ్ళిపోయింది. నేను పడక కుర్చీలో కూలబడ్డాను.
నేను ఇలా చేశానేమిటి? అతన్ని బాగా తిట్టి ఉండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది, అలా చేస్తే ఇద్దరూ ఇంకా రెచ్చిపోతారు. రోజీ అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకువస్తుంది. అవును, అలా పంపడమే నయం అనుకున్నాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న నాకు చల్లటి గాలి తగలడంతో నిద్ర తూగి వచ్చింది. మరుక్షణంలో ఆ పడక కుర్చీలోనే హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో. గాఢ సుషుప్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్లు అవ్వడంతో మెలకు వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తుంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతుంది. అబ్బా, తెల్లవార వస్తుంది. ఎంత మంచి నిద్ర. నిద్రలో రోజీకి పెళ్ళైనట్టు. తెల్లటి పెళ్లి కూతురి డ్రెస్లో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరికి వచ్చి వెళుతున్నాను అంకుల్ అని నునుసుగుతో చెప్పింది. భగవంతుడు నిన్ను రక్షించుగాక. వెళ్ళిరా రోజీ అంటూ బొగ్గలు ముద్దు పెట్టుకున్నాను నేను. ఎంత మంచి కల. వీధి తలుపు మళ్ళీ ఎవరో దడదడామని బాదారు. వస్తున్నా పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. జోసెఫ్ గారు ఉన్నారా? నేనే. ఏం కావాలి? శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నర్సింగ్ హోమ్కి తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయ్యిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా లోపలికి వచ్చి బట్టలు మార్చుకొని ఇల్లు తాళం పెట్టి వచ్చిన అతనితో బయలుదేరాను. 13వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.